6000 ఇందిరమ్మ ఇళ్ల కోసం కంటోన్మెంట్ లో 800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ను కోరిన బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలని కలిసి కంటోన్మెంట్ తిరుమలగిరి మండలం తోకట సర్వే నెంబర్ 157/1 లో ఉన్న 8 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరుతూ సమగ్ర వినతి పత్రాన్ని సమర్పించిన బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషాంత్. ఈ భూమి చారిత్రాత్మకంగా పోరంబోకు సర్కారీ ప్రభుత్వ భూమిగా గుర్తించబడిందని 1955 నుండి ఉన్న రికార్డులు 1975 నుండి 76 భూ ఆక్రమణ చట్టం కింద జరిగిన చర్యలు అలాగే పలు న్యాయపరమైన విచారణలు ప్రభుత్వ హక్కులను నిరంతరం సమర్థించాయి. 8 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించబడింది మరియు దశాబ్దాలుగా న్యాయపరమైన పరిపాలనా ప్రక్రియలకు లోబడి ఉంది. ఈ భూమిపై ప్రైవేట్ వ్యక్తుల హక్కుల వాదనలు కోర్టులు మరియు రెవెన్యూ అధికారులు పలుమార్లు తిరస్కరించారు. 2025లో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇదే భూమిలో 6000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలో ఈ భూమిని ప్రభుత్వ భూమిగా పరిగణించారు. అయితే ప్రస్తుతం ఈ భూమి ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లినట్లు చుట్టూ ప్రహారీ నిర్మించబడినట్లు సమాచారం రావడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దాదాపు 800 కోట్ల విలువైన ప్రజా ఆస్తి ప్రభుత్వ హక్కులు పదే గుర్తించబడినప్పటికీ ఎలా ప్రైవేట్ ఆధీనంలోకి వెళ్లింది? భూమి హక్కులు సరిహద్దులు స్వాధీనం మరియు ప్రస్తుత స్థితిపై తక్షణ విచారణ చేపట్టారు. రెవెన్యూ సర్వే మరియు న్యాయపరమైన చారిత్రక రికార్డులను పరిశీలించారు. రెవెన్యూ సర్వే మరియు న్యాయ శాఖలతో సంయుక్త ధృవీకరణ నిర్వహించాలని కలెక్టర్ ను కోరిన మున్నే క్రిషాంత్. మొత్తం కూడా అక్కడ కబ్జా చేసుకుని దాని చుట్టూ ప్రహారీ నీలిరంగు షీట్లను అక్కడ నిర్మాణం చేసుకుంటుంటే మరి ప్రభుత్వం ఎందుకు గప్చుపున్నది, ఎందుకు మా ఎమ్మెల్యే గారు గప్చుపున్నారు అని నిన్న ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూనే ఇవాళ గౌరవ హైదరాబాద్ కలెక్టర్ గారికి కూడా ఇవాళ మేము మరి రిప్రజెంటేషన్ ఇచ్చి కలెక్టర్ గారిని ఒకటే కోరినాం. ప్రభుత్వ భూమి 6000 ఇంద్రమ్మ ఇల్లు కంటోన్మెంట్ అక్కడ ఉన్న పేద ప్రజలకు వాళ్లకు మీరు నిర్మాణం చేయడానికి ఆ భూమి కోసం దయచేసి మీరు కొట్లాడాల్సిన అవసరం ఉన్నది, మీరు ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో సుమారు 800 కోట్ల నుంచి 1000 కోట్ల ప్రైమ్ ల్యాండ్ ఇవాళ వెళ్ళిపోతుంటే మరి ప్రభుత్వం ఎందుకు కొట్లాడతలేదు, కనీసం దీన్ని ఎందుకు ఛాలెంజ్ చేస్తలేదు అనేది ఇవాళ గౌరవ కలెక్టర్ గారికి మేము కోరడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా సానుకూలకంగా వారు కూడా మరి మేము పెట్టిన రిప్రజెంటేషన్ ని తీసుకోవడం జరిగింది. 75 నుంచి 1975 నుంచి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో భాగంగా అక్కడ ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నం చేసినా 75లో 76లో 88లో వాళ్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ షెడ్లు వేసుకుంటే తీసేయడం జరిగింది. 2007లో కూడా గతంలో మహాలక్ష్మి మోటార్స్ అని అక్కడ షోరూమ్ పెట్టుకోవాలని ప్రయత్నం చేసి షెడ్యూల్ వేస్తే దాని మీద కూడా ప్రభుత్వం అప్పుడు కోర్టు కేసులు వేసి వాళ్లకు నోటీసులు ఇచ్చి అక్కడికి వెళ్ళి తీసేయడం జరిగింది. 2009లో అప్పటి హైదరాబాద్ కలెక్టర్ నవీన్ మిట్టల్ గారు ప్రైవేట్ వ్యక్తులకు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు అని అన్నప్పుడు అప్పటి ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే తనపై విచారణ చేపట్టాలని ఆదేశించింది. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైంది? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే 2013లో CCLA హర్ప్రీత్ సింగ్ గారు కనీసం బౌండరీలు లేవు, ఈ సర్వే నంబర్స్ డిస్ప్యూట్స్ ఉన్నాయి అని కంటోన్మెంట్ బోర్డు కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పినప్పుడు ఇవాళ కూడా MRO గారి దగ్గర మేము MRO గారిని కూడా అడుగుతున్నాం. అక్కడ MRO గారిని దీని మీద నిజానిజాలు బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఈ భూమి కోసం కొట్లాడాలి, 6000 ఇంద్రమ్మ ఇళ్ల కోసం కొట్లాడాలి. ఇలాగే గప్చుప్ ఉంటే ప్రభుత్వం, మరి ప్రభుత్వానికి చెందిన పెద్దలు దీని వెనుక ఉన్నారు అని డెఫినెట్ గా అనుమానం వస్తుంది. ఇవాళ నియోజకవర్గం మొత్తం కూడా ఎమ్మెల్యే శ్రీ గణేష్ 5 కోట్ల ముడుపులు ముట్టినాయి. అందుకే సంవత్సరం ముందు 6000 ఇంద్రమ్మ ఇళ్ళని మంత్రి దగ్గరకు పోయినాయనే ఇవాళ ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. అక్కడ డైరెక్ట్ గా 100 మంది గుండాలు అక్కడ నిలబడి స్థానికుల మీద దాడులు చేసిన విజువల్స్ కూడా ఇవాళ మీడియాకు వచ్చినాయి. ఇవన్నీ అంశాలను ఈ 3 పేజీల్లో గత ప్రభుత్వాలు ఎంత ఈ భూమి కోసం కొట్లాడినాయి, ఈ 800 కోట్ల జాగను కాపాడినరు. కానీ ఇప్పుడు 2026లో మరి అలా ప్రైవేట్ వ్యక్తులు వస్తుంటే ఎందుకు కాపాడతలేదు ప్రభుత్వం? దీని మీద ఛాలెంజ్ చేయాలి, కొట్లాడాల్సిందిగా హైదరాబాద్ కలెక్టర్ గారిని బీఆర్ఎస్ తరఫున మేము కోరడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.